బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ వణుకుతుంది. అలాంటిది అఖండ లాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్తో వీళ్ళు మన ముందుకు రాబోతున్నారంటే ఇక ఏ రేంజ్ బజ్ ట్రేడ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత ఏడాది నుండి విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతున్న ఈ సినిమాని ముందుగా దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ అప్పటికి గ్రాఫిక్స్ వర్క్ పూర్తయ్యే అవకాశం లేనందున ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. షూటింగ్ సెట్స్ లో ఉన్నప్పుడే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ అనేక ప్రాంతాల్లో పూర్తయ్యాయి. బాలయ్య కెరీర్ లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో లేడీ సూపర్ స్టార్ సీనియర్ నటి విజయశాంతి నటించబోతోందని టాక్. రీసెంట్ గానే ఆమెను కలిసిన బోయపాటి శ్రీను ఈ స్టోరీని వివరించి ఆమె పాత్రలో బలం గురించి కూడా క్లుప్తంగా వివరించి చెప్పాడట. బోయపాటి నరేషన్ కి ఎంతో సంతృప్తి చెందిన విజయశాంతి ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ ఒక సెన్సేషన్. వీళ్ల కలయికలో దాదాపు 25 సినిమాలు వచ్చాయి. అందులో అత్యధిక శాతం సూపర్ హిట్స్ గా నిలిచిన చిత్రాలే. అలాంటి కాంబినేషన్ మళ్లీ ఇన్నాళ్లకు రిపీట్ అవబోతుండడం మూవీ లవర్స్ కి నిజంగా పండగనే చెప్పొచ్చు. విజయశాంతి పాత్ర ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మరింత మైలేజ్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరో హీరోయిన్లు కలిసి 2-3 సినిమాల్లో నటిస్తేనే వీళ్ల మధ్య ఏదో నడుస్తోంది అంటూ రూమర్స్ పుట్టిస్తారు. అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి 25 సినిమాలు చేశారు. వీళ్ల మీద ఎన్ని రూమర్స్ వచ్చుంటాయో మీ ఊహలకే వదిలేస్తున్నాం. ఇకపోతే ఈ చిత్రంలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. అఖండ చిత్రానికి కొనసాగింపుగానే అఖండ 2 ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నారట. అఖండ చిత్రం కేవలం తెలుగులో మాత్రమే విడుదలైంది. కానీ అఖండ 2 అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంతో బాలయ్య ఏకంగా 400 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొడతాడని అంటున్నారు అభిమానులు.